సీట్లు ఎక్కడ తగ్గట్లేదు, కేవలం మీరు చేస్తున్న అసత్య ప్రచారం అంటున్నారు. అసలు పెట్టుబడి పెట్టేవాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నారు సార్? పెట్టుబడి పెట్టే అలా కాదు, నీ కష్టమేంటి గవర్నమెంట్ నడపడం? అలాగైతే నీ కష్టమేంటి? సీట్లు తక్కువ అంటున్నావు కదా, ఆడికేమి వచ్చేస్తుందని ఊరికి ఆడేమి ఆతృత పడిపేసి కాలు తీసుకుంటున్నాడు, ఆ లాస్ అయిపోయి తీసేసుకుంటాడా? ఎయిమ్స్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లోనేమో 2,000 రూపాయలు ఫీజు, ఇక్కడ మనకేమో కేజీహెచ్ మెడికల్ కాలేజీలో 10,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు. ఆ ఫీజులు నడిపేమో చెప్పండి అయితే ఈ పీపీపీ తీసుకునే విధానాలను అందరూ చేసేస్తారా? మీ నాయకుడే సార్, మీ నాయకుడే గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీశాడు. కొంత పీపీపీ మోడల్ ఇచ్చి మీరు ఏదైతే నిలుపు చేశారో అవన్నీ పూర్తి చేస్తున్నాం మేము, వాళ్ళు నిలుపుదల చేసిన అంటున్నారు. చేతకానాడు మాట్లాడుతూ ఉన్నాడు, అప్పులు చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు కరోనా, బిజినెస్ మ్యాన్ దివాలా ఎత్తేసారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దివాలా ఎత్తేసాయి, నో రూపీ కమింగ్ ఫ్రమ్ ఎనీ సైడ్, ఇన్ రిసిప్ట్ లేదు, అవుట్ రిసిప్ట్ అయితే తప్ప. అలాంటప్పుడు కూడా మా నాయకుడు కరోనాలో ఉండేటప్పుడు కొన్ని వేల మందిని ప్రాణాలు నిలిపాడు. చాలు అయ్యా, ఆ కరోనాలో ప్రాణాలు నిలిపిన చాలు అయ్యా, ఆ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి? ఆగు, లేదో మాట్లాడితే కదా. ఆరోగ్యశ్రీలో పెట్టారు, పక్కన ఉండే రాష్ట్రం పెట్టలేకపోయింది, ఆరోగ్యశ్రీలో పెట్టారు. ఎవ్రీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళు, 6 లక్షలు 8 లక్షలు ఖర్చు ఊరికి ఫ్రీగా ఇచ్చేసారు. 6 లక్షలు అంటే నీ లైఫ్ చిదికిపోయిందా లేదా? పేదవాడు కుటుంబం 6 లక్షలు అంటే ఇంకా లైఫ్ అయిపోయినట్లుగా. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి కదా. పెట్టుబడిదారులు బెదిరిస్తున్నారు, మీరు అభివృద్ధి చూసి వారం లేక అనేది మొత్తం కూటమి నాయకులంతా కూడా మీ మీద పెట్టుబడిదారు. లూలుగాడు ఏమో పెట్టుబడిదారు, నేను ఒప్పుకుంటాను, ఓకే, ఐ విల్ అగ్రీ, ఓకే. అమరావతిలో 10 ఎకరాలు ఇవ్వు పెట్టమని అండి, అమరావతిలో 10 ఎకరాలు ఇవ్వండి పెట్టమని చెప్పి మీరు అతను కానీ పెడతానంటే నా ఆస్తులన్నీ అతను లూలుకు రాసిస్తాను, నా ఆస్తులన్నీ నేను లూలుకు రాసిస్తాను. ఎక్కడ ల్యాండ్ వాల్యూ ఉందా ల్యాండ్ గ్రాప్ చేస్తున్నారు, ఎక్కడ ల్యాండ్ వాల్యూ ఉందో, ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, నథింగ్ ఈస్ గోయింగ్ దేర్ ఇన్ ది అమరావతి. నో 5-star హోటల్స్, నో 7-star హోటల్స్ దేర్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడున్నా వెళ్తారు కాబట్టి అక్కడ వెళ్తా ఉన్నారు, ఓకే. వీడిని వెళ్ళి పెట్టమని చెప్పండి. లూలు నాడి బొడ్డిన 10 ఎకరాలు ఇస్తారా? 10 ఎకరాలు ఇస్తారా? యు మేక్ ఎ హై రైజ్ బిల్డింగ్ దేర్. దుబాయ్లో ఎలాగండి ఇంచ్ ఆఫ్ ద ల్యాండ్ ఎంత వాల్యూ చేస్తున్నారండి? విశాఖపట్నం అంత సైజు లేదు, దుబాయ్ ఎలాగ ఇంప్రూవ్మెంట్ చేశారండి? నువ్వే కదా చాలా సంవత్సరాలు వేయలేవు చంద్రబాబు నాయుడు. చేయి, స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని యూత్ని రప్పించి. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయండి? ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళిపోతున్న బ్యాచ్కి ఒక స్టార్ట్అప్ కంపెనీ నువ్వు తయారు చేయించు, 5,000 అసెప్టెన్స్ ఇవ్వు. ఎందుకు నువ్వు ఉండేవాడికి నువ్వు ల్యాండ్లు ఇస్తున్నావు? ఎవడో అమెరికాలోనేమో డబ్బు బాగా బలిసిపోయినవాడికి ఇక్కడేమో తీసుకొచ్చి రుషికొండ హిల్స్లోని రుషికొండ హిల్స్లోని వాటిలోని కాపులపాడులోని ఎకరం 1 కోటి రూపాయలకి ఇస్తావా? ఇది ఎవరైనా నమ్ముతారండి? ఎకరం 1 కోటి రూపాయలు ఇచ్చాను లోకేష్, పవన్ కళ్యాణ్, ఇవి జస్ట్ 1 కోటి రూపాయలు కూడా ఇచ్చిన ఉన్నాయిలండి. నేను 1 కోటి రూపాయలు ఇచ్చిన చెప్తున్నాను. ఏడు ఉపాధి వస్తుంది? వేర్ ఇస్ ద టైం ఫ్రేమ్? వేర్ ఇస్ ద టైం ఫ్రేమ్? వాట్ ఈస్ ద లేబర్ యాక్ట్ చెప్తుంది? ఎంత జీతం ఇవ్వాలి నువ్వు? ఓకే, 10 ఎకరాలు తీసుకుంటావు అన్నాడు 10 కోట్లకి, అక్కడ 8 కోట్లు అక్కడ ల్యాండ్. ఎస్ఆర్ రేట్ అంటే 10 కోట్లు, 80 కోట్లు 10 కోట్లకి ఇస్తున్న వాటి నువ్వు ఎంత తీసుకుంటున్నావు? ఏమీ లేకుండా జరిగిపోతుందా? క్విట్ ప్రోకా లేదా దీంట్లోనే? నిరూపించమంటున్నారు వాళ్ళు, అదే నిరూపించండి అంటున్నారు కదా, కేసులు పెడతాం లేకపోతే అంటున్నారు. నిరూపిస్తాం, టైం కమ్స్ ద గవర్నమెంట్ కమ్స్ టు అస్, అప్పుడు నిరూపిస్తాం. ఇప్పుడు మేము అరవగలుగుతాం, మేము కుక్కలు ఇంకంతేనే. ఎందుకు అరుస్తుంది కుక్క? ముందే అరుస్తుంది అన్నమాట, అలారం చేస్తున్నాం దొంగోడు వస్తే పారిపోవాలని. ఇప్పుడు మేము అరుస్తున్నాం. ప్రభుత్వ పాలసీలు తప్పు ఉంటే ప్రభుత్వాన్ని విమర్శించాలి, పెట్టుబడిదారులు విమర్శించడానికి మీరెవరు అనేసి వాళ్ళు అంటున్నమాట. నువ్వు తెగించి నువ్వేమో ఇష్టాసారంగా వెళ్ళిపోతావు అంటే మరి మేము కూడా ఒక అడుగు ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా. నువ్వేమో ఇష్టాసారంగా వెళ్ళిపోతుంటే ఏంటి మీరు ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఇంకేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? 1 కోటి సంతకాలు అయిన తర్వాత వెన్ యూ గోన్ టు ద గవర్నర్, ఈ పార్టీకి గవర్నర్ ఏమో యూ షుడ్ have called the చంద్రబాబు నాయుడు and said this is stupidity because we are warranting the intervention of the governor. నేను చెప్పాం we are warranting the intervention of the governor in this అని 100 కోటి సంతకాలు ఇచ్చాం. ఈ పార్టీకి చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అంటే యు ఆల్ ఆర్ అండర్ వన్ అంబ్రెలా, చేయట్లేదు. So that's the reason now Jagannath Reddy garu has said that whoever is taking this medical, because it is the dream child of the Jagannath Reddy garu and party. 17 మెడికల్ కాలేజీలు కాదు ఇంకా వస్తాయి మెడికల్ అతను ఉంటే. ప్రతి జిల్లా ఎన్ని జిల్లాలు చేస్తా అన్ని మెడికల్ కాలేజీలు పెట్టి పేదలందరికీ కూడా వైద్యాన్ని పూర్తిగా ఉచితం చేసి చదువంతా కూడా పూర్తిగా ఉచితంగా చేసి పేద ప్రజల్ని అందలాలను ఎక్కించి బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసి ఒక ఇంటిలో ఒక డాక్టర్ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా 50 కుటుంబాలు, ఒక 100 కుటుంబాలు బతికేస్తాయి.
ఒక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారు. ఇప్పుడు నా తమ్ముడు డాక్టరు, ఏ కష్టం ఉన్నా మా తమ్ముడు పిలుస్తాను, ఏ కష్టం ఉన్నా. నాకు ఒక కేజీలో ఎవరో చెప్పినా సరే మా తమ్ముడు ఫోన్ చేస్తాను, కొంచెం చూసుకో డాక్టర్ రవి అని. మా అమ్మకు బాగాలేకపోతే రాత్రి ఫోన్ కొడతాం. మా అమ్మ ఎక్స్ట్రా బతుకుతుంది. ఈరోజు 87 సంవత్సరాలు మా అమ్మకి. మా తమ్ముడు బతికించాడు, నేను కాదు. నేను తిండే పెట్టగలుగుతాను, ప్రేమ చూపించగలుగుతాను. కానీ మా తమ్ముడు డాక్టర్ కాబట్టి. ఫైనల్గా ఏం చెప్తారు సార్ పీపీపీ పద్ధతులు మీరు అంటున్నది అబ్సల్యూట్ రాంగ్. అసలు మీరు జనాలు రెచ్చగొడుతున్నారు, పబ్లిక్ ఇది పెట్టుబడిదారులే మీరు తప్పుదో పట్టిస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా రాష్ట్రాన్ని దివాలా తీయించాలని. పెట్టుబడిదారులకి నేను చెప్తాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోతే నేను ఈ పార్టీకి రిజైన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి కాళ్ళు పట్టుకునైనా సరే నేనేమో వాళ్ళని జైల్లో పెట్టిస్తాం, whoever is taking these medical colleges in the wrong way by depriving the poor students, పేద పిల్లల విద్యని ఎక్కడైతే దోచుకుంటున్నావో దాచేస్తా ఉన్నావో, లేదే లేదు ఒక్కొక్కరిని. కాబట్టి దాని చెప్తాం.